ఫ్రెండ్స్, కొండాపూర్ ప్రైమ్ లొకేషన్‌లో 3 బీహెచ్‌కే ఫ్లాట్, స్పేసియస్ 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఒకటి రీసేల్‌కి వచ్చింది. గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. ముందుగా ఈ కమ్యూనిటీ ఎక్స్టర్నల్ వ్యూ ఎలా ఉందో చూసేద్దాం. సో ఎక్స్టర్నల్ వ్యూ, ఎలివేషన్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది. సో టవర్ టు టవర్ గ్యాప్ అయితే మెయింటైన్ చేశారు. అదేవిధంగా వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెంపుల్ ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు. సో ఇది మనం చూస్తున్నది స్విమ్మింగ్ పూల్. క్లబ్ హౌస్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది కొండాపూర్, ఈ కమ్యూనిటీ అనేది కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి కేవలం ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే హైటెక్ సిటీ ఉంటుంది. సో గచ్చిబౌలి, డిఎల్ఎఫ్, విప్రో సర్కిల్ ఈ లొకేషన్స్ అన్నిటికీ కూడా ఇది దగ్గరగా ఉంటుంది. కమ్యూనిటీ అనేది చాలా డీసెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది కమ్యూనిటీలో టెంపుల్ కూడా ఉంది. ఈ ప్రాజెక్టు 2+ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 6 బ్లాక్స్ ఉంటాయి. ఈచ్ బ్లాక్ 8 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది క్లబ్ హౌస్ మనం చూస్తుంది, క్లబ్ హౌస్ ఏరియా. సో క్లబ్ హౌస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, 24 అవర్స్ సెక్యూరిటీ, పవర్ బ్యాకప్ ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు కమ్యూనిటీ. టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి 8 ఫ్లోర్స్, టోటల్ ఫ్లాట్స్ 200 ఫ్లాట్స్. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో మన క్లబ్ హౌస్ ఎంట్రన్స్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది క్లబ్ హౌస్, వెయిటింగ్ లాడ్జ్. అదేవిధంగా సూపర్ మార్కెట్, క్లబ్ హౌస్లో సూపర్ మార్కెట్, గ్రౌండ్ ఫ్లోర్ సూపర్ మార్కెట్ అయితే ఉంది. సో ముందుగా ఈ కమ్యూనిటీలో లిస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇది లిస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్. సో మచ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ కూడా ఈ క్లబ్ హౌస్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇది గెస్ట్ రూమ్. ఇదే ఫ్లోర్లో ఇంకొకటి మనకు వచ్చేసి ఎమ్యూనిటీస్ వైజ్ చూసుకుంటే కనుక పార్టీ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదే ఫ్లోర్లో పార్టీ హాల్ అంతా కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో పెద్ద పార్టీ హాలే. క్లబ్ హౌస్లో ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ మొత్తం పార్టీ హాల్, ఒక గెస్ట్ రూమ్ కింద మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మనకి జిమ్. సో ఇదొక ఫ్లోర్లో ఉంది. సో జిమ్ కూడా పెద్ద జిమ్మే. సో ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్లో ఉంది కాబట్టి మీకు క్లియర్ కట్గా చూపించడానికి కుదరలేదు. సో ఇది మొత్తం ఇండోర్ గేమ్స్, తర్వాత బోటిక్ ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీలో ఉన్నాయి. అదేవిధంగా సూపర్ మార్కెట్ కూడా ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి ఫ్లాట్ వచ్చేసి కార్నర్ ఫ్లాట్ అండి, వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్. సో ఇది మనకి 2050 ఎస్ఎఫ్టీలో ఉంది. సో ఫ్లాట్ ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది. సో కార్నర్ ఫ్లాట్ కావడం వల్ల చాలా మంచిగా వెంటిలేషన్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్లో ఉన్న ఒక బెడ్రూమ్. సో బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. బెడ్రూమ్కి విండోస్ అని కూడా చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. సో ఫ్లాట్లో పిఓపి సీలింగ్ కూడా చేశారు. ఈ బెడ్రూమ్ నుంచి వ్యూ ఈ విధంగా వచ్చింది. మీకు ఫ్లాట్ వ్యూ అనేది మీకు చాలా బాగుంటుంది. ఫ్లాట్ నుంచి బయట అవుట్డోర్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో వుడ్ వర్క్ అనేది ఇలా ఉంది. సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. లొకేషన్ వైజ్ వచ్చేసి చాలా మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి గచ్చిబౌలి యాక్సెస్ కానివ్వండి, కొండాపూర్ మనకి హైటెక్ సిటీ యాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా దగ్గర. సో టాప్ మోస్ట్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా వితిన్ 5-6 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి రీచ్ అవ్వచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గా వచ్చింది. సో సెకండ్ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ ఈ ఫ్లాట్కి రెంట్ అనేది మనకి 60,000 రెంట్ అనేది ఈ ఫ్లాట్కి వస్తుంది. సో 3 ఐటీ ఎంప్లాయీస్, ఒక 3 ఐటీ ఎంప్లాయీస్ అయితే ఈ ఫ్లాట్లో ప్రజెంట్ రెంట్కుంటున్నారు. అదేవిధంగా ఇది మనకి లివింగ్ హాల్ వచ్చేసి మనకి సో స్పేసియస్గా ఉంటుంది, ప్లస్ చాలా బాగుంటుందండి లివింగ్ హాల్. టీవీ యూనిట్ కానివ్వండి, పిఓపి సీలింగ్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే ఉంది.
సో ఫ్లాట్ చూడడానికి చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్ హాల్కి ఎదురుగుండా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి టెనెంట్ అందుబాటులో లేకపోవడంతో ఈ బెడ్రూమ్ అనేది మనకి కవర్ చేయడం కుదరలేదు. మాస్టర్ బెడ్రూము. ఇది డైనింగ్ హాల్. సో డైనింగ్ హాల్ పక్కనే మనకి వచ్చేసి ఇది ఉంటుంది. ఇది బాల్కనీ. సో బాల్కనీ నుంచి వ్యూ అయితే చూసారు కదా. సో చాలా మంచి వ్యూ, అన్బ్లాకబుల్, అంటే బ్లాకేజ్ అనేది ఏమీ లేకుండా మంచి వ్యూ అనేది మనకి ఈ బాల్కనీ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మనకి ఓపెన్ స్పేస్. సో మంచి గ్రీనరీ అయితే మనం చూడొచ్చు ప్రతిరోజు కూడా ఈ బాల్కనీ నుంచి. సో ఇది మనకి సన్సెట్. సో వ్యూ అయితే బాగుంది కదా. ఇది కిచెన్. సో కిచెన్లో కూడా స్టోరేజ్ క్యాబినెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఈ ఫ్లాట్ మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్పై ఉన్న నంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్కి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే కనుక మా బెస్ట్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఛానల్ అయితే అప్రోచ్ అవ్వచ్చు.